హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, జేఎన్టీహెచ్ R22 బీటెక్ బీఫార్మసీ గ్రేస్ మార్క్స్ ఉన్నాయా లేవా, సబ్జెక్ట్ ఎగ్జిస్టింగ్ కానీ ఏదైనా కానీ. అంటే ఇప్పుడు R22 వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చేసారు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. సో దాని గురించి చెప్పబోతున్నా. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో ఒక డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. సో ఇక బీటెక్ బీఫార్మసీ R22 వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే గ్రేస్ మార్క్స్ అనేది అకాడమిక్ రెగ్యులేషన్లో వచ్చేసరికి ఇవ్వలేదు. అయితే R18 వాళ్ళకి కూడా ఇంతకుముందు అలాగే చేశారు. అయితే ఫైనల్ ఇయర్ అయిపోయే టైంకి వచ్చేసరికి, ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత R18 వాళ్ళకు లాక్డౌన్ నుంచి వచ్చిందని అప్పుడు గ్రేస్ మార్క్స్ అనేది వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది కూడా 9, 7. బీఫార్మసీ వాళ్ళకి 10, 8 అనుకుంటా, సరే గుర్తులేదు. అయితే ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్లో ఉన్నారు, ఫస్ట్ ఇయర్లో ఉంటారు కాబట్టి అయితే క్రెడిట్స్ ఎగ్జామ్షన్ అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అయితే ఉండదు అని చెప్పేసి రెగ్యులేషన్ బుక్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ గ్రేస్ మార్క్స్ ఉండవు అని చెప్పేసి వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. అయితే అప్పుడు పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కనుక పాస్డ్ అవుట్స్ కనుక తక్కువ ఉన్నారు అంటే మాత్రం అది యూనివర్సిటీ పరంగా అయినా, అఫిలియేటెడ్ కాలేజెస్ పరంగా అయినా కానివ్వండి, అప్పుడున్న పరిస్థితి. అంటే ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళేమో 2026 పాస్డ్ అవుట్ అవుతారు, ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళేమో 2027 పాస్డ్ అవుట్ అవుతారు. అయితే 2024, 2025 వాళ్ళకి 9, 7 ఉన్నాయి. అయితే ఇక అప్పుడు మీకు దాని గురించి అయితే వాళ్ళు డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు 2-1లో ఉన్న R22 వాళ్ళకి ఫైనల్ ఇయర్ తర్వాత తెలుస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకి కూడా గ్రేస్ మార్క్స్ ఉన్నాయా లేవని తెలుస్తుంది అనమాట. అదనమాట.